నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే అన్న. డివి శ్రీనివాస్ గారు, టీడీపీ ఎంపీ కేశినేని నాని వైసీపీలో జాయిన్ అయ్యేందుకు రంగం సిద్ధమైనట్టుగా వార్త మనం చూస్తున్నాం. దాంతోపాటు ఎవరైతే వైసీపీలో అసంతృప్త నాయకులు ఉన్నారో పార్థసారథులు లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవడానికి కూడా వాళ్ళు కూడా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. మనం గత 2-3 రోజులుగా చూస్తుంటే ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఇటువైపు ఈ కప్పగంతులు ఎక్కువగా జరిగే పరిస్థితి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎలా ఉండబోతుంది సార్? ఎన్నికలు ఇంకా 100 రోజుల్లో ఉన్నాయి. ఈ 2 నెలల్లో ఇక సీట్లు రాని వాళ్ళు, ఈ ఆశాభంగం కలిగిన వాళ్ళు, నిరాశోపహతులంతా కూడా అటు ఇటు దూకటం అనేది సహజమే. ఇప్పుడు కేశినేని నానికి గుంటూరు తెలుగుదేశం, విజయవాడ తెలుగుదేశం టికెట్ రాలేదు అనేది ధ్రువపడిపోయింది. అందుకే ఆయన మరి వైసీపీ వైపు చూస్తున్నాడు. ఈ రోజు ఎప్పుడో చేరతాడు, జగన్మోహన్ రెడ్డి కలుస్తున్నాడు అని కూడా అన్నారు. నిన్న ఆయన కుమార్తె కూడా రాజీనామా చేసినట్టుంది, శ్వేత. అవును, తెలుగుదేశం పార్టీలో కేశినేని నాని అధ్యాయం ఇక ముగిసినట్లే అవుతుందన్నమాట. ఈ విధంగా చూసినట్లయితే కేశినేని నాని అతను ఏంటంటే మొదటి నుంచి కూడా ఒక ప్రత్యేకత, ఒక వివాదాస్పదంగానే మారాడు. ఎందుకంటే ఆయన ఇతరులకు భిన్నంగా ఉండాలని కోరుకోవటమో, తనకంటూ ఒక గుర్తింపు కావాలని కోరుకోవటమో కానీ 2 సార్లు ఎంపీగా గెలిచాడు. ప్రజల్లో ఉంది ఏంటి, ఆ బోళాతనం కావచ్చు, లేదు ఉన్నట్టు మాట్లాడతాడు అనే వచ్చిన పేరుతో అతను సొంత పార్టీకే దూరం అయ్యాడు. ఇది ప్రత్యర్థి పార్టీ ప్రేమ చూరగొనటమేమో గాని సొంత పార్టీ ప్రేమని కోల్పోవడం పెద్ద డ్యామేజ్ కదా. ఇప్పుడు పార్టీ కంటే నేనే సుపీరియర్, పార్టీదేమి లేదు, నా గెలుపులో నా సొంత బలంతో నేను గెలిచాను అనేమన్నా భావిస్తున్నారా నాన్నగారు? అట్లా ఏమన్నా చూడాలా? అది ఇక అహం అంటారు దాన్ని. ఎందుకంటే ఇప్పుడు సొంత పార్టీ సొంత బలంతో గెలిచేటట్టయితే ఆయన ప్రజారాజ్యం నుంచి తెలుగుదేశంలో జరాల్సిన పని ఎందుకు? ప్రజారాజ్యం తరఫున పోటీ చేసేవాడే కదా. గతంలో కేశినేని నాని ప్రజారాజ్యంలో ఉన్న వ్యక్తి. ప్రజారాజ్యం నుంచి తెలుగుదేశంలోకి వచ్చారు అంటే ఏంటి, తెలుగుదేశం బలం అతనికి కావాలనే కదా. 2 సార్లు ఆయన పార్లమెంటు సభ్యత్వం, అభ్యర్థిత్వం ఇచ్చారంటే అతన్ని గౌరవించినట్లే. ఆయన ఏంటంటే సొంత పార్టీలోనే తన పరపతి పెంచుకోలేకపోయాడా, సొంత కుటుంబంలోనే ఆ డిస్టర్బెన్స్ నివారించుకోలేకపోయాడా? ఎవరు? కేశినేని నాని. ఇప్పుడు ఆయన తమ్ముడు ఉన్నాడు, ఎవరు? కేశినేని చిన్ని. అన్నదమ్ముల మధ్య మరి ఆ డిస్టర్బెన్స్ ఎలా మారుతోంది? సొంత కుటుంబంలో డిస్టర్బెన్స్, సొంత పార్టీలో డిస్టర్బెన్స్ అయిపోతాను. ఇప్పుడు సొంత కుటుంబంలో డిస్టర్బెన్స్ ఉంది, అన్నదమ్ముల మధ్య డిస్టర్బెన్స్ ఉంది, అసలు వాళ్ళు పరిష్కరించుకోవాలి. పార్టీ టికెట్ నిరాకరణకు ఎందుకు గురయ్యారు మరి నాన్నగారు? పార్టీ వరకు ఎందుకు వచ్చింది ఇది? తనకి టికెట్ ఇవ్వట్లేదు, తన తమ్ముడికి టికెట్ ఇస్తున్నారు అనేది అతను బాగా దృఢంగా నమ్మినట్టున్నాడు. టీడీపీ అధిష్టానం కూడా చిన్నిని బాగా ఎంకరేజ్ చేసింది అంటారు సార్, నానికి తెలియకుండా కూడా. అంటే అధిష్టానం అందరినీ ఎంకరేజ్ చేస్తుంది కదా. జనరల్ గా ఏ పార్టీ అయినా కూడా ఒకళ్ళని ఎంకరేజ్ చేసి ఒకళ్ళని తొక్కటం అనేది అది పార్టీ తీసుకోదు కదా. ఏ పార్టీ కూడా, అధిష్టానం అయినా పార్టీ అయినా సమాన అవకాశాలు కల్పించటం, సమాన ప్రోత్సాహం ఇవ్వడం అనేది ఏ పార్టీకైనా సముచితం. ఏది, తెలుగుదేశం కావచ్చు, వేరే పార్టీలు కావచ్చు. అట్లా కాకుండా ఒకడిని 2 అడుగులు ముందైనిచ్చి మళ్ళీ 10 అడుగులు వెనక్కి లాగితే ఏమవుద్ది? ఆ పార్టీ 10 అడుగులు వెనక్కి వెళ్తుంది. అలా ఏ పార్టీ అయినా ఎందుకు చేస్తుంది? మనం కేశినేని నాని ఆ స్పెషల్ యాటిట్యూడ్, ఆ ప్రత్యేక వివాదాస్పద వైఖరి అని ఎందుకంటున్నామంటే మొదటి నుంచి కూడా తను గతంలో మీకు గుర్తుండి ఉంటుంది వల్లి, ఏది ఆర్టీఓ పైన ఏదో దౌర్జన్యం చేశారు. ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం అని ఆయన ఆర్టీఓగా ఉన్నప్పుడు కమిషనర్ పైన బస్సుల విషయం వచ్చినప్పుడు, అంతేనా సార్ అది? అవును, కమిషనర్ ఆఫీస్ మీద దౌర్జన్యం చేసినప్పుడు వీళ్ళందరి మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. ఎవరిది? కేశినేని నాని, తర్వాత మన ఈయన కూడా, ఎవరు? ఉమామహేశ్వరరావు బోండా కూడా. అప్పట్లో
అదొక పెద్ద తలనొప్పిగా మారింది ఎవరికి, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకి. ఆ? ఉమ్, దాని నుంచి కూడా మళ్ళా తర్వాత ఏదో సారీ చెప్పించడం ఏదో జరిగింది. ఆ? ఆ, అందుట్లో ఇప్పుడు ఆ కేసినేని ట్రావెల్స్ మూసివేతకు నిర్ణయం కూడా అదే కదా. అంటే ఉమ్, మనం నాని స్వభావాన్ని మనం ఊరికే విశ్లేషించుకుంటే ఆయనలో ఉన్నటువంటి ఆవేశం, ఆయనలో ఉన్నటువంటి ఆ దూకుడుతనం అంటావా, ఉమ్, తొందరపాటు అంటావా, ఎలా అటు సొంత కుటుంబంలో ఆయన డ్యామేజ్ అవుతున్నాడు, సొంత ఉమ్, పార్టీలో ఆయన ఆ, ఎలా డ్యామేజ్ అయ్యాడు, ప్రత్యర్థి పార్టీ ప్రేమను పొందడంలో చూపిన ఉమ్. చొరవ సొంత ఓకే. కుటుంబంలో పరపతి పెంచుకోవడంలో ఎందుకు చూపించలేకపోయాడు, సొంత పార్టీలో మరి ప్రేమ ఎందుకు తెచ్చుకోలేకపోయాడా, తనను ఉమ్. ప్రశ్నించుకోవాలి. ఎవరు? ఓకే. ఇప్పుడు కేసీఆర్ నాని. సార్ అంతే కదా. కేశినేని నాని గారు వైసీపీలోకి జాయిన్ అయితే, వైసీపీ ఎంపీగా పోటీ చేస్తే ఏంటి సార్ పరిస్థితి ఎలా ఉంటుందంటారు? 2 సార్లు తెలుగుదేశం టికెట్ మీద గెలిచారు ఆయన. ఇప్పుడు పార్టీ మారితే ఏంటి అనుకూలంగా ఉంటుందా, ఉండొచ్చా, ఉండదా? జనరల్ గా కేసినేని నాని ఏమి ఎన్టీఆర్ కన్నా గొప్పవాడు కాదు కదా. పార్టీ ఉమ్, వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరు? ఎన్టీఆర్. అవును. ఆ ఎన్టీఆర్ నే తోసి రాజని ఈ పార్టీని కాపాడుకున్నది ఎవరు? కార్యకర్తలు. నీకు వలి తెలుగుదేశం సార్. పార్టీ ఉత్తాన పతనాలు మనం చూసినట్లయితే అక్కడ వ్యక్తి ప్రాధాన్యత ఉండదు. అక్కడ ఏంటంటే వ్యవస్థ. ఏది? అక్కడ క్యాడర్ అన్నమాట, సంస్థాగతంగా అక్కడ అంత బలం ఉంటుంది. ఏది? తెలుగుదేశం పార్టీ. కాబట్టే మరి 42 ఏళ్లుగా ఆ పార్టీ మనగలుగుతుంది. నిలబడగలుగుతోంది. అవును. దగ్గర దగ్గర 22 ఏళ్ళు అధికారంలో ఉందంటే అది ఆషామాషి అంశం కాదు. అక్కడ నీకు ఎన్టీఆర్ కన్నా గొప్పవాడు కాదు కదా నాని. ఉమ్, ఎన్టీఆర్నే తృణీకరించింది పార్టీ. ఏది? ఆయన ఏదో మరి వాళ్ళకి నచ్చని పెళ్లి చేసుకున్నాడు అన్నట్టుగా ఏం జరిగింది ఆ లక్ష్మీపార్వతి ఇష్యూలో? దుష్ట శక్తి బారి నుంచి వాళ్ళు పార్టీని కాపాడుకోవటం కోసం వాళ్ళ వ్యవస్థాపక అధ్యక్షుడినే పక్కన పెట్టుకున్నారు అప్పట్లో. పార్టీ ఓకే. నిలబడింది. అర్థమైందా? అంతే తప్ప అవును. ఇప్పుడు కేసినేని నాని మనం ఆవేశపరుడని ఎందుకు అనుకుంటున్నాము, తొందరపాటు నిర్ణయాలను ఎందుకు అనుకుంటున్నాము? ఇదే అన్నమాట. ఏది? మన కొనకళ్ళ నారాయణ కూడా చెప్పారు. ఆ త్రిసభ్య సంఘం వెళ్ళి ఆయనతో చర్చించినప్పుడు అసలు నాని టికెట్ గురించే మేము మాట్లాడలేదు, ఆయన అభ్యర్థి కాడని మేము చెప్పలేదు, ఇంకా అప్పటిదాకా ఉమ్, ఖరారు అవ్వలేదు కదా. ఈ లోపే ఈ అవును. తొందరపాటు ఎందుకు? ఆయన వ్యాపారంలోనూ అదే తొందరపాటు. ఏంటి? ఆయనకు ఆయన కేసినేని ఊహించుకొని ట్రావెల్స్ మొత్తం ఏదో జరగబోతుందని చెప్పి ఎగనెస్ట్గా వ్యవహరించడం, దూకుడుతనం. కేసినేని ట్రావెల్స్ ఉంది, ఏదో జరిగింది, వేరే ట్రావెల్స్ ఏదో తొక్కేయమని ఏదో అన్నట్టున్నారు. అక్కడ అధికారులు కొంచెం నిజాయితీగా వ్యవహరించి అట్లా వేరే ట్రావెల్స్ మేము ఎందుకు తొక్కుతామండి, మీరు చూసుకోండి వ్యాపార పోటీ అన్నారు. తన మాట ఉమ్, చెల్లలేదని ఏం చేశాడు? రాత్రికి రాత్రి ట్రావెల్స్ మూసేశాడు. ఆ? 450 బస్సులు, కొన్ని వేల మంది కార్మికులు. ఆవేశం గురించి చెప్తున్నాం మనం. ఏది? అదే. 175 బస్సులు అమ్మకానికి పెట్టేశాడు. ఇప్పుడు ఏంటి మీరు ఉమ్, ఏమని అడిగారు? వైసీపీలో చేరుతున్నాడు అని అన్నారు కదా. ఆ? అవును. జగన్మోహన్ రెడ్డితో కలుస్తున్నారు, భేటీ అవుతున్నారు, ఇవాళ సాయంత్రం అనో ఏదో అంటున్నారు. ఆ? అవును. ఇప్పుడు అది గనక జరిగితే ఇదే కేసినేని నాని జగన్మోహన్ రెడ్డిని విమర్శలు బయటకు వస్తాయి. గతంలో ఎలా విమర్శలు చేశారు. ఆ? ఉమ్, జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత ఆయన పైన ఓడిపోయిన క్యాండిడేట్ ఎవరు? పివిపి, పొట్లూరి వరప్రసాద్. ఆ? అవును. వీళ్ళ కుంభకోణాల గురించి, వీళ్ళు బ్యాంకులకు ఎగ్గొట్టిన డబ్బుల గురించి, విజయ్ మాల్యా ఉమ్, కన్నా, సుబ్రతో సహారా కన్నా కూడా వీళ్ళు ప్రమాదకరులు అన్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి విజయ్ మాల్యా కన్నా డేంజర్. పివిపి, సుబ్రతో, ఆయన ఉన్నాడు చూసావా, సహారా, ఆయన కన్నా డేంజర్ అవును. అని ఇదే కేసుని నాని విమర్శించాడు. పివిపి అవును. పలానా రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ కింద ఎగ్గొట్టాడు, కెనరా బ్యాంక్ కింద ఉమ్, ఎగ్గొట్టాడు, ఆ లిస్ట్ కూడా చదివేవాడు. అంటే ఏంటంటే అవును. ఇప్పుడు ఇవన్నీ సహజమే జగన్మోహన్ కదా సార్. రెడ్డిని పార్టీ మారినప్పుడు, పార్టీ మారకముందేమో విమర్శలు విపరీతంగా ఉంటాయి, మారిన తర్వాత ఏమో వీరుడు సూర్యుడు అంటారు. ఈ శాశ్వత శత్రువులు ఉండరు కదా రాజకీయాల్లో, తెలిసిందే కదా. కానీ ప్రజలు అలా కాదు కదా. ప్రజలు అటన్నిటిని గురించి ఆలోచిస్తారు. ఏది? నువ్వు వెళ్ళి అంటగాగినంత మాత్రాన తెలుగుదేశం కేడర్ అంతా అంటగాగదు, నీతో పాటు వెళ్ళదు. నువ్వు వెళ్ళి ఉమ్, అంటగాగినంత మాత్రాన ప్రజలంతా నీ వెంట రారు. ఎందుకంటే ఉమ్, ఇవాళ ఆంధ్రప్రదేశ్ సమాజం నిట్ట నిలువుగా రెండుగా చీలిపోయింది. ఏంటి? ఉమ్, ప్రో జగన్, యాంటీ జగన్. అంతే. జగన్ కి ఫేవర్ గా పడే ఓట్లు జగన్ కి పడతాయి, జగన్ యాంటీ ఓట్లు ఎవరికి పడతాయి? తెలుగుదేశం జనసేన కూటమికి జనసేనకు పడతాయి. పడతాయి.
పడతాయి. వ్యక్తులు అప్రస్తుతం. ఏంటి కేసినేని సరే, ఇప్పుడు వైసీపీలోకి జాయిన్ అయ్యే వాళ్ళు నెంబర్ తక్కువగా కనిపిస్తుంది. కేశినేని నాని పేరు వినిపిస్తున్న విషయం మనకు తెలిసింది. ఆ తర్వాత టీడీపీ జనసేనలోకి వెళ్ళే పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి సార్. కొలుసు పార్థసారథి గారు తెలుగుదేశంలో జాయిన్ కాబోతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. మరికొంతమంది నేతలు జనసేనలో జాయిన్ అయిన విషయం కూడా తెలిసిందే. ఎట్లా ఉండబోతుంది సార్? టీడీపీ జనసేన బలం పెరిగే అవకాశం ఉందా అటు నుంచి ఇటు దూకితే? చెరువులో చేపలు ఏం చేస్తాయి, మామూలుగానే నీళ్లు ఎక్కడికుంటే అక్కడికి వెళ్ళిపోతాయి. ఎండిపోతుంది అనుకో చెరువు, అందులో చేపలు ఉంటాయా? గెంతేస్తాయి, వెళ్ళిపోతాయి కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా అంతే. ఏంటి, ఇప్పుడు అవతల చెట్టు పచ్చబడుతోంది, తెలుగుదేశం జనసేన అధికారంలోకి రాబోతుంది అనేది ప్రజల్లోకి వెళ్తాను. పచ్చబడే చెట్టు మీదకే ఈ కాకులన్నీ చేరతాయి అన్నమాట. ఇప్పుడు మీరు తెలుగుదేశం మీదే ఎక్కువ కాకులు ఎందుకు వాళ్తున్నాయి అంటున్నావు కదా, జనసేన మీదకి కాకులు ఎందుకు వెళ్తున్నాయంటే మా వైసీపీ చెట్టు మీదకి కాకులు తక్కువ వస్తున్నాయి, ఏదో నాని కాకి ఒకటే వచ్చింది, మిగతా కాకులు రావటం లేదనో ఏదో అన్నావు కదా. చెట్టు పచ్చబడ్డే కాకులు ఈ వలస జనసేనలోకి వెళ్తే సేఫ్ భవిష్యత్తు ఉంటుంది అని ఫిక్స్ అయిపోయి వచ్చేస్తున్నారంటారు, అంతేగా? వీళ్ళందరినీ కూడా వలస పక్షులు అనేది అదే. ఇప్పుడు పార్థసారథి గారు ఉన్నారు, ఆయన ఇటు వస్తున్నారంట. నాని అటు వెళ్తే పార్థసారథి ఎటు రేపు గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతి సభలో తెలుగుదేశంలో చేరుతున్నారనో ఏదో అన్నారు. పార్థసారథి రాజకీయ కుటుంబం, వాళ్ళ నాన్న ఎంపీగా చేశాడు, ఈయన మాజీ మంత్రి, ఈయన దగ్గర దగ్గర 3-4 క్యాబినెట్లలో మంత్రి. ఎవరు? బీసీలలో సీనియర్ నేత. బీసీలలో ఇప్పుడు తెలుగుదేశానికి యనమల రామకృష్ణుడు, ఎర్రన్నాయుడు, ఇలా బీసీ నేతలు ఎలాగో కాంగ్రెస్ కు రాజశేఖర్ రెడ్డి వైపు బలంగా నిలబడ్డ బీసీ నేత పార్థసారథి. మరి పార్థసారథి లాంటి వాడు గనక నీకు తెలుగుదేశంలో చేరితే ఉన్న బీసీలంతా కూడా వైసీపీకి గండి కొట్టే ప్రమాదం ఉంది. ఎందుకని, ఆల్రెడీ చాలా మంది బీసీలు ఇవాళ ఎవరైతే వైసీపీలో ఉన్నారో వాళ్ళంతా మళ్ళీ తెలుగుదేశం వైపు వెళ్ళిపోతున్నారు. విశాఖ కార్పొరేటర్ ఆయన మొన్న చూశారు మీరు, ఏది వైసీపీ క్యాండిడేట్ గా కంటెస్ట్ చేసి ఓడిపోయిన వంశీకృష్ణ యాదవ్ 11 పేజీల లెటర్ రాసి సీఎం కి ఎటు చేరిపోయాడు, చేరిపోయాడు. అంటే వంశీకృష్ణ యాదవ్ జనసేన, పార్థసారథి యాదవ్ తెలుగుదేశం. ఆ తర్వాత అక్కడెక్కడో మోపిదేవికి కూడా టికెట్ ఇవ్వట్లేదు. ఎక్కడ? రేపల్లె. ఆయన మారే పరిస్థితి ఉంటుందా సార్? జగన్ సన్నిహితుడిగా చెప్పుకుంటారు మోపిదేవి. తీవ్ర అసంతృప్తి ఉంది అక్కడ ఆ సామాజిక వర్గంలో. వాళ్ళంతా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని, సజ్జల గారిని కలిసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏమని, మా సామాజిక వర్గానికి ఉన్న ఏకైక నాయకుడు ఆయనకి అసెంబ్లీ ఇవ్వకపోతే ఎట్లా, మీరు ఎక్కడ పార్లమెంట్ లో పెడితే మా సమస్యలు మేము ఎలా చెప్పుకుంటాం, మీరు ఇక్కడే ఇవ్వండి అని పట్టుబడితే సజ్జలు ఏదో వాళ్ళని కోపడ్డాడని కూడా చూసాం. అంటే కులాల వారీగా ఆంధ్రప్రదేశ్ సమాజం వీడిపోయింది. ఈ పరిస్థితుల్లో అరకొరగా ఉన్నటువంటి బీసీలు, యాదవులు వీళ్ళందరినీ కూడా గనక అగ్నికుల క్షత్రియులు, మత్స్యకారులు వీళ్ళందరినీ కోల్పోతే ఈ బీసీ వర్గాల బలం ఇప్పుడు టీడీపీ జనసేనకు వెళుతోంది కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డికి గండిపడే ప్రమాదం ఉంది. ఏంటి, ఇప్పుడు వాళ్ళ థర్డ్ లిస్టు వెలువరించడంలో జాప్యం కూడా అదే కారణం. మొదటి 2 లిస్టులు విడుదల చేసినంత ఉత్సాహంగా 3వ జాబితాని జగన్మోహన్ రెడ్డి ఎందుకు విడుదల చేయలేకపోయారు? మరింత అసంతృప్తులు బయటకు వస్తారు, పార్టీ నుంచి వీడి వెళ్ళిపోతారని ఒక భయం పట్టుకుందంటారా? అంతే కదా. ఇప్పుడు ఏదో కేసినేని నాని వస్తున్నాడు అనేటటువంటి ఉత్సాహంతో ఏదో మరి 3వ లిస్ట్ ఇవాళ అంటున్నారు. ఇప్పుడు 2 లిస్టుల అల్లకల్లోలో నుంచే ఇవాళ జగన్ శిబిరం తేరుకోలేదు. ఏది, ఆ 37 మంది మార్పులు చేర్పుల్లో బీసీ ఎస్సీలలో తీవ్రమైన వ్యతిరేకత రావటం, ఆ ఎంఎస్ బాబు బరస్ట్ అవ్వటం, ఆ తర్వాత జొన్నలగడ్డ పద్మావతి బరస్ట్ అవ్వటం, వాళ్ళందరినీ మళ్ళా వీళ్ళు పిలిచి కోప్పట్టడం, వాళ్ళు ఏదో కొంచెం సర్దుకోవటం. అంటే ఒక రకంగా ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి ఉక్కు కౌగిలిలో బలహీన వర్గాలు విలవిల్లాడుతున్నారు అనమాట. బీసీ ఎస్సీలు అటు బయటపడలేరు, ఇటు అక్కడ ఉండలేరు. కాపు రామచంద్రారెడ్డి ఉదంతం చూసాం కదా, ఏం చేశాడు కాపు రామచంద్రారెడ్డి? తాడేపల్లి ప్యాలెస్ గేట్ బయట రోడ్డు మీద నిలబడి నమస్కారం గుడ్ బై అన్నాడు. కాపు రామచంద్రారెడ్డి నిన్న వెళ్లి రఘువీరారెడ్డి కాళ్ళకు నమస్కారం పెట్టి తన కుటుంబం మొత్తం కాంగ్రెస్ లో షర్మిల వెంట ప్రయాణిస్తోంది అంటున్నారు. అంటే ఎవరైతే జగన్
టికెట్ నిరాకరించారో వాళ్ళంతా కూడా షర్మిల వైపు వెళ్తున్నారు, జనసేన వైపు వెళ్తున్నారు, తెలుగుదేశం వైపు వెళ్తున్నారు. అంటే వైసీపీ 3 ముక్కలు అయిపోతుంది. ఒక ముక్క తెలుగుదేశం, ఒక ముక్క జనసేన, ఒక ముక్క ఏమో ఒక మొక్క షర్మిల షర్మిల కాంగ్రెస్. దగ్గరికి వెళ్తుంది. ఎస్. ఇంకా ఏమవుతుంది? ఈ రకంగా అయితే రాజకీయం చేయలేరు. పార్టీని నడిపే విధానం ఇది కాదు. జగన్మోహన్ రెడ్డి మనం అనుకున్నాం 3 రాజధానులు చేయటమేమో కానీ ఆయన పార్టీ పార్టీ 3 ముక్కలు అవుతుంది అంటారు. కాకుండా చూసుకుంటే చాలు. 2 లిస్టులతో 2 ముక్కలు, 3వ లిస్టుతో 3 ముక్కలు అనమాట. చూద్దాం సార్ నెక్స్ట్ ఏ విధంగా ఉంటుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ డివి శ్రీనివాస్ గారు.